హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లంచ్ బాక్స్ సిరీస్లో ఈ సెకండ్ వీడియో అనమాట. అండ్ ఇది లంచ్ బాక్సే కాదు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఎక్కువ మంది తింటూ ఉంటారు. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో యమ్మీగా కలర్ఫుల్గా రావాలంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చూడండి ఎంత బాగుందో, యమ్మీగా ఉంది చూస్తుంటేను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో చికెన్ పీసెస్ అంటే మెత్తటి పీసెస్ ఉంటాయి కదా, వాటిల్లో ఒక 5 అయితే తీసుకోండి. జస్ట్ 1-2 పర్సన్స్కి అయితే సరిపోతుంది. వాటిని అయితే ముక్కలుగా కట్ చేసేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మ్యారినేట్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ క్రిస్పీగా తిన్న వాళ్ళకైతే చాలా లైక్ చేస్తారు ఇలా చేసుకోవడం వల్ల. అండ్ దీన్ని అయితే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. జస్ట్ ఒక 15 మినిట్స్ సరిపోతుంది. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేయాలి. పెద్దగా ఆయిల్ కూడా పెద్దగా లాగినట్టు నాకేం అనిపించలేదు, అంత బాగుంది. సో ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనము ఎక్కువ ఎర్రంగా వచ్చేటట్టు అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లో ఇంతకు ముందుగానే జస్ట్ సెకండ్స్ ముందుగానే ఫ్రై చేసాము, అది ఫ్రై. సో అందులో ప్యాన్ అలా ఉంది, దాని గురించి కామెంట్ చేయలేదు, కామెంట్ చేయకండి. చికెన్ అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. సో ఇదే ఆయిల్ని మనం వేరొక ప్యాన్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆ ఆయిల్ సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో క్యాప్సికమ్, బీనీస్, అలానే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే మనకు ఫ్రైడ్ రైస్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత టమాటాస్ సన్నగా తరిగి కొద్దిగా, అంటే మరీ కొద్దిగా టమాటాస్ని యాడ్ చేసుకోండి. టమాటాస్ ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ మనకు టమాటా రైస్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. టమాటాస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎగ్ పగలగొట్టుకొని వేసుకోండి. ఒక పర్సన్కి ఒక ఎగ్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం చికెన్ వేస్తాం కదా, అందువల్ల ఒక్కటి సరిపోతుంది. ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే 2 ఎగ్స్ అయితే వేస్తే మనకు టేస్టీగా ఉంటుంది. దీన్ని వెంటనే ఫ్రై చేసుకోకుండా కొద్దిసేపు ఆగి ఫ్రై చేసుకుంటే మనకు ముక్కలుగా అవ్వకుండా ఉంటాయి. మరీ పెద్ద ముక్కలు కాకుండా, మరీ చిన్న పీసెస్ కాకుండా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కారం, కొద్దిగా పసుపు, కొంచెంగా ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్లో ఫ్రై చేసుకుంటేనే మనకు ఉప్పు, కారం అనేది ఎక్కి పడుతుంది. సో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న చికెన్ ముక్కలను వేసేసుకోవాలి. చికెన్ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత, అంటే ఎగ్లో బాగా కలిసిన తర్వాత ముందుగా ఉడికించుకొని ఆరబెట్టుకొని ఉన్న అన్నం అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా, మెతుక్కి ఎంత ఇదిగా ఉందో. సో అలా ఉండేటట్టు మనం వంచుకోవాలి బియ్యంని. ఇలా అన్నం బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత అన్నంని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము స్ట్రీట్ స్టైల్లో రావాలంటే ఇవైతే యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా. అవేంటంటే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అదే కొద్దిగా కలర్ కోసం సోయా సాస్. ఎప్పుడో మనం ఒకసారి వాడతాం కాబట్టి ఇంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కొద్దిగా వేసుకోవచ్చు. అలానే చికెన్ మసాలా, అలానే గరం మసాలా కూడా వేసుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటే మనకు చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో యమ్మీగా కలర్ఫుల్గా మీకైతే వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈసారి నెక్స్ట్ డే లంచ్ బాక్స్కి అయితే ఇది ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లైక్ చేసే విధంగా ఉంటుంది అండ్ మిమ్మల్నే మెచ్చుకుంటారు, అది మాత్రం కంపల్సరీ. అంత బాగుంటుంది. ఇది చల్లారిపోయినా కానీ మనకు టేస్ట్ని ఎన్హాన్స్ ఇస్తుంది, కానీ తగ్గనే తగ్గదు. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి లంచ్ బాక్స్కి లేదా ఇంట్లో స్నాక్స్కి ఈవినింగ్ టైంలో. యమ్మీ టేస్టీ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫర్ కిడ్స్ ఫేవరెట్. డే ఫస్ట్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.